ఆగస్టు 12వ తారీఖు సూర్యగ్రహణం. మరి ఈ తేదీని కనుక తేలికగా తీసుకునేటువంటి వారి కోసం ఈ యొక్క వీడియో. ఈ ఆగస్టు 12వ తారీఖు తర్వాత నుండి ద్వాదశ రాశులలో అత్యంత అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అదేవిధంగా 2026లో అత్యంత ప్రభావవంతమైనటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం మనకు 12వ తారీఖు ఉన్నది. ఈ 12వ తారీఖు సూర్యగ్రహణం తర్వాత మరి ద్వాదశ రాశులలో ఒక్కసారిగా అదృష్టం వరించేటువంటిది ఎవరికి, మరి కొంత దురదృష్టం ఉండేటువంటిది ఎవరికి. నత్త నడకగా పనులు సాగుతున్నటువంటి మీకు ప్రకాశవంతమైనటువంటి మార్పు మీ జీవితంలో నెలకొల్పబోతుందా అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా ఈ ద్వాదశ రాశులలో మరి ఈ 12వ తారీఖు తర్వాత వివాహం జరిగేటువంటిది ఏ రాశి వారికి, సంతానం కలగబోయేటువంటిది ఏ రాశి వారికి, అదేవిధంగా మీ జీవితంలో ప్రధానమైనటువంటి ఒక మలుపు తిరగబోయేటువంటి రోజు ఎప్పుడు, ఏ డేట్ మీకు లక్కీ, అదేవిధంగా ఏ దేవత ఆరాధన, రావాల్సిన డబ్బు, ఉద్యోగము, వ్యాపారము కావచ్చును. ఇందులో మీకు మీ జీవితంలో ఏం జరగబోతోంది, మీ రాశి ఏదైనా కావచ్చును. ఖచ్చితంగా నేను చెప్పేటువంటి విషయాన్ని చాలా అబ్జర్వ్ చేసుకోండి. గత కొంతకాలం నుండి కూడా నన్ను చాలా ఆరాధిస్తున్నారు, అభిమానిస్తూ ఉన్నారు చాలామంది. మీ కాల్స్ విపరీతంగా మాట్లాడుతున్నాను. చాలా అంటే చాలా, గురువుగారు మా జీవితంలో జరిగింది మీకెలా తెలుసు అనేటువంటి విధంగా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇక్కడ మరొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. కుటుంబము, వివాహము, అదేవిధంగా లైక్ ప్రేమ విషయాలలో ఎలాంటి ఇబ్బందులు ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పని విధంగా చాలామంది కూడా వేరే వేరే ఛానల్స్లో కానీ కింద కామెంట్స్ రూపకంగా కానీ నాకు కాల్స్ చేసి కూడా చెప్తున్నారు, ఆఫీస్కి కాల్ చేసి కూడా. సో ఇవి ఇప్పటి వరకు ఎవరు చెప్పని రాశి ఫలాలు అని చెప్పి కూడా మీరు అనుకోండి. అదేవిధంగా ఈ 12వ తారీఖు తర్వాత మీ రాశికి సంబంధించి ఇక్కడ ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా గమనించుకోండి. కానీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేస్తే మీకు ఒక అద్భుతమైనటువంటి అవగాహన అనేటువంటిది వస్తుంది అని చెబుతూ, నేను మీ మురళీధర్ శర్మ. నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు అనేటువంటిది ఉంటుంది. ఇది సత్యం సత్యం సత్యం. చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికీ మొన్నొకరు ఒక మంత్రము ఇస్తే 41 రోజులు పారాయణం చేయమని చెప్తే 37 రోజులలోనే తనకు ఉద్యోగం, పాత ఉద్యోగం మళ్ళీ పిలిచి మరీ ఇచ్చారు అని చెప్పి తన పాపం మెసేజ్ చేశాడు. చాలా 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 సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు నాకు ఒక మొబైల్ నెంబర్ మాత్రమే దూరం. సో తప్పకుండా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది ఇది సత్యం, ఇది గమనించుకోండి. మరి మేష రాశిలోకి మనం ప్రయాణం చేద్దాం. మకర రాశి. మకర రాశి వారు అనగానే వాస్తవానికి కూడా కొంత నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. నాయకత్వ లక్షణాలతో పాటుగా వీరికి కూడా కొంత తొందరగా పనులు కావాలి అని అనుకునేటువంటి భావన అధికంగా ఉంటుంది. మరి యొక్క మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో గత 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నుండి ఈ గడిచిన మరి 2026 ఏప్రిల్, మే, జూన్ ఈ టైం వరకు, ఈ యొక్క ఏప్రిల్, మే, జూన్, జూలై నుండి ఒక్కొక్కరికి ఒక్కొక్క నెల యోగించింది. సో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడము, లేదా ఏదైనా ల్యాండ్ అమ్మి ఆ ప్రాపర్టీ సేల్ చేసి ఆ డబ్బులను ఏమైనా బిజినెస్లో పెట్టడము, లేదా ఏదైనా ఒక పని మాత్రం ముందుకు వెళ్ళిందని అంటున్నా ఈ గడిచిన ఒక 3-4 నెలల్లో. ఎందుకంటే కష్టపడడమే మీ బలము అనే విధంగా మీరు కనబడుతుంటారు. కష్టపడడమే మీ బలంగా మీరు కనబడుతుంటారు. అదృష్టం కంటే పనిని, శ్రమను ఎక్కువగా నమ్మేటువంటి వారు ఈ యొక్క మకర రాశి వారు. మరి మీకు 2018, 19, 20, 21లో ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు,
డబ్బు పోగొట్టుకోవడాలు, ఏదో నమ్మక ద్రోహాలు, ఇల్లు నిర్మించుకునే అవకాశాలు, నిర్మించుకున్న ఇల్లును కాస్త కోల్పోయిన అవకాశాలు, గడిచిన 2022, 23, 24లో కొంత పర్వాలేదు అని అనుకునేటువంటి పరిస్థితి, 2022 ముందు 2022 తర్వాత అన్నట్టుగా మీ పరిస్థితి అయిపోయింది. సో మీకంటూ ఒక 4 విషయాలను చెప్పదలుచుకున్నాను, శ్రద్ధగా వినండి. ఓపికకు మరో పేరు ఈ యొక్క మకర రాశి వారు. విజయం ఆలస్యమైన పట్టుదలతో ముందుకు సాగుతారు. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం, కుటుంబము, ఉద్యోగము, వ్యాపారము, ఏ బాధ్యతనైనా కూడా నిబద్ధతతో చేసేటువంటి వారు, నిర్వర్తించేటువంటి వారు ఈ యొక్క మకర రాశి వారు. మరి కొంత సహనము, క్రమశిక్షణ, జీవిత అనుభవాల ద్వారా ఎదిగే స్వభావం ఉంటుంది. సో డబ్బు విలువ బాగా తెలుసు వీరికి. అనవసర ఖర్చుల కంటే భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి ఆసక్తి చూపుతారు మకరం వారు. మాటల కంటే చేతులతో నిరూపిస్తుంటారు. వాగ్దానాల కంటే పనితో తమ విలువను చూపాలని భావిస్తారు. కష్టకాలంలోనూ అసలు బలం అనేటువంటిది బయటపడుతుంది. సో ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ప్రశాంతంగా ఆలోచించి పరిష్కారం కనుగొంటారు మకర రాశి వారు. ఇక నమ్మకం సంపాదించడానికి సమయం తీసుకుంటారు ఖచ్చితంగా కూడా, కానీ ఒకసారి నమ్మితే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడుకునేందుకే ప్రయత్నిస్తారు వీరు. కానీ కోల్పోయినా కూడా తట్టుకోలేరు వీరు. ఆలస్యంగా వచ్చినా విజయం ఎక్కువ కాలం నిలుస్తుంది. వీరి జీవితంలో ఎదుగుదల నెమ్మదిగా వచ్చినా స్థిరంగా ఉంటుందనేది గమనించుకోండి మీ జీవితంలో. సో మకర రాశి వారికి సూటబుల్ అయ్యేటువంటివి ఏమిటి అంటే పరిపాలన, అంటే లైక్ గవర్నమెంట్ రిలేటెడ్, లీడర్ క్వాలిటీస్, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో, అందులో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్, అది మనకు లైక్ పోస్ట్ ఆఫీస్ కావచ్చును, రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చును. ఇక అదేవిధంగా కన్స్ట్రక్షన్ రిలేటెడ్, కన్స్ట్రక్షన్, ఒక ఇల్లు నిర్మించడము, లైక్ ఇలాంటివి, రోడ్డు నిర్మాణాలు, పరిశ్రమలకు సంబంధించినవి, ఆర్థిక రంగము, వ్యాపారంలో మంచి పేరు సంపాదించేటువంటి అవకాశాలు వీళ్ళకి కోకొల్లలుగా కనబడుతున్నాయి. సో మరి వీళ్లకు నెంబర్ 8 లక్కీ, శనివారం లక్కీ. కానీ మీరు జన్మించినటువంటి డేట్ ఏమిటి, ఆ సమయంలో ఏర్పడేటువంటి లగ్నం చాలా ఇంపార్టెంట్. సో మరి మకర రాశి అనగానే వాస్తవానికి సమయం అయితే గడిచిన రోజులలో ఎన్నో కోల్పోయారు. గొడవలు కావచ్చును, ఆస్తి పంపకాలలో ఇబ్బందులు కావచ్చును, అన్నదమ్ములలో వైరం కావచ్చును, హెల్త్ రిలేటెడ్ చాలా సిక్ అయిపోయారు. 2025లో నమ్మకమైనటువంటి వారిని దూరం చేసుకున్నారు. సొంత రిలేషన్లో కూడా కొంత గొడవలు ఏర్పడినటువంటి దాఖలాలు ఉన్నవి. మరి ఈ యొక్క మకర రాశి వారికి విపరీతమైనటువంటి డబ్బు కనబడుతుంది. ఈ యొక్క 12వ తారీఖు తర్వాత నుండి డబ్బు అనేటువంటిది అత్యంత అద్భుతంగా కనపడేటువంటి దాఖలాలు ఉన్నవి. అదేవిధంగా తొందరపడి డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసినా పోగొట్టుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి. రెండూ ఉన్నవి ఇక్కడ, రెండు గమనించుకోవాల్సినటువంటి విషయం. మరి మీ వ్యక్తిగత జాతక రీత్యా ఏం దశ నడుస్తుందో దాన్ని బట్టి తెలుసుకోండి. ఇక సొంత ఇల్లు నిర్మించుకునేటువంటి అవకాశం కావచ్చును, కొంత మీ తల్లిగారికి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి కావచ్చును, అదేవిధంగా ఎక్కడైనా భూమి ఉంటే అమ్మాలి అని కానీ, అమ్మకం పెట్టాం ఎవరు కొంటలేరు అని అనుకునేటువంటి వారి కోసం మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగబోతున్నాయి 12వ తారీఖు నుండి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మకర రాశి వారు ఉన్నారో వివాహ ప్రయత్నాల్లో ఉండేటువంటి వారికి వివాహం, స్త్రీలకు తొందరగా వివాహం జరిగేటువంటి ఛాన్స్ ఉంది. పురుషులకు కూడా వివాహం జరగడము, ప్రదేశ మార్పు జరగడం కనబడుతున్నది. ఇక మాట అనేది దయచేసి పొదుపుగా పెట్టుకోండి, పదిలంగా పెట్టుకోండి. ఈ మాట నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీకు తెలుసు. మీరు పొదుపుగానే ఉంటారు, కానీ చెప్పలేం కొన్ని సందర్భాల్లో. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, వాహన ప్రమాదాలు ఉన్నవి. సో ఆకస్మికంగా అనారోగ్య సమస్యలు, పంటికి సంబంధించింది కానీ, బ్లడ్ రిలేటెడ్ కానీ,
అదేవిధంగా గైనిక్ రిలేటెడ్ కానీ కొంత ఇబ్బందులైతే ఎదుర్కొనేటువంటి సవాళ్ళు ఉన్నవి. సో తప్పకుండా మీరు నవగ్రహ స్తోత్ర పారాయణం, కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటూ, మరి నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మైలు రాయిలాగా ఉంటుందని మాత్రం నేను చెబుతూ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తొందరపడి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. తప్పకుండా నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. మంచి భవిష్యత్తు మీ జీవితంలో కనబడుతుంది. ఆల్ ద బెస్ట్.